వర్షిని అలుగు వర్షిని గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని వ్యాఖ్యలను యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక కార్యదర్శిగా ఉండి ఆ మాటలు మాట్లాడడం అనేది ఆమెకే తెలుస్తుంది. ఇది సిగ్గుచేటు చర్యగా మేము భావిస్తాం. 4th క్లాస్ పిల్లలు 5th క్లాస్ పిల్లలు బాత్రూమ్లు ఎట్లా కడుపుకుంటారు? ఇప్పుడు ఆమె కూడా 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ బాత్రూమ్లు వాళ్ళే కడుపుకుంటారా? ఇప్పుడు ఆమె ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజల పనులతో ఆమె జీతం తీసుకుంటారు. ఆమె కదా మరి ఆ బాత్రూమ్లు కడగాల్సింది. పిల్లలు ఎట్లా కడుపుకుంటారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, అలుగు వర్షిని కంటే ముందు ఉన్న గురుకుల కార్యదర్శులు గురుకుల విద్యాలయాలను ప్రపంచంతో పోటీ పట్టట్టు చేస్తే, అలుగు వర్షిని కార్యదర్శి అయిన తర్వాత 1 year లోపు ఆ గురుకులాలను పాతాలను తొక్కేసింది. ఇది ప్రభుత్వం చూస్తలేదా? కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అలుగు వర్షిని మళ్ళీ ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా గురుకుల కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తాము. ఈమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, లేని పక్షంలో గురుకుల కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్, ఉస్మాన్. గురుకుల కార్యదర్శి IAS మేడం గారు, అలుగు వర్షిని గారు, గురుకుల విద్యార్థులు వాష్రూమ్లు కడుక్కోవాలా, వారి వ్యక్తిగత పనులు వారే చేసుకోవాలంటారు. మేడం, మీకు ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం. మా చిన్న పిల్లలు 3-4 జరిగే పిల్లలకు కనీసం వాళ్ళ వ్యక్తిగత పనులు వాళ్ళకే చేసుకోరాదు. కనీసం ఆ బాత్రూంలో ఎలా కడుక్కుంటారండి? ఒక దళితులు చేపట్టానా మీరు ఆ మాట్లాంటారు? వాళ్ళు ఏమైనా పాషి వర్గాల నుంచి వచ్చిరా అని అంటారు. అంటే ఉన్నత స్థాయిల నుంచి వస్తేనే వాళ్ళకి పని మనుషులు ఉంటారా? దళితులకు బీసీలకు పని మనుషులు ఉండరా? మీ వాక్యాలు వెంటనే వెనుకకు తీసుకోవాలా. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అధికారిపై వెంటనే చర్యలు తీసుకొని ఆ కార్యదర్శిగా విధుల నుంచి తొలగించాలా. లేని పక్షంలో మీ యొక్క గురుకుల కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, దళిత సంఘాలుగా ఈ వాక్యాలను వెంటనే వెనుకకు తీసుకోవాలా. అక్కడ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం పెడితే NSS కానీ NCC కానీ మేము స్వతహాగా వివిధ యూనివర్సిటీలో కానీ కళాశాలలో కానీ మేము చేసుకున్నాం. అదొక పద్ధతి ఉంటుంది, అదొక పిలుపు ఉంటుంది. బాత్రూమ్లు కడగానే ఎక్కడైనా చెప్పారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా ముఖ్యమంత్రులు కానీ? మీరు అంతా అసలు ఆ వాయిస్ వింటుంటే మీరేంది పేపర్లలో మీరే సంజాయించుకున్నట్టు ఉంటుంది. ఏమంటారు? నేను అనలేదు, కావాలనే నా వీడియో ఎడిటింగ్ చేసి అక్కడ వాక్యాలు వైరల్ చేస్తున్నారు, ఈ రాజకీయాలు పుసుకోద్దంటారు. ఇప్పుడే మా తరాలు ఒక 10 ఏళ్ల నుంచి గురుకులాలలో చదువుకుంటారు, పిల్లలంతా విద్యకు దగ్గర అవుతారు, మొత్తం వెనకబడిపోయారు. కాబట్టి ఈ వాక్యాలను వెనకకు తీసుకోవాలా మీరు? ఇది అహంకారపూరితమైన వాక్యాలు ఇవి. ఎందుకంటే మీకు గన్మెన్లు లేరా? మీ ఇంట్లో పని మనుషులు లేరా? మీ బాత్రూమ్లు కడగట్లేరా? మీ క్యారేజ్ బ్యాగులు మోయట్లేరా? మీకు అటెండర్లు లేరా? కాబట్టి ఈ వాక్యాలను వెనక తీసుకోవాలా. సమాజంలో ఏంటంటే పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు గురుకులాల్లో చదువుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత పనులు వాళ్ళెటా చేసుకుంటారండి. ఈ వాక్యాలు బాత్రూమ్లు కాడ అహంకారపూరితమైన వాటలు దళితులపై చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వాక్యాలు ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై చర్యలు తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం. విద్యా వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయిందనే దానికి మొన్న జరిగిన ఒక ఈ ఇష్యూనే ఒక ఉదాహరణ. గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని గారు గురుకుల విద్యార్థుల పైన వివక్షపూరితంగా అలాంటి మాటలు చేయడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను అవమానపరుస్తున్నట్టుగా, దళిత విద్యార్థులు, బహుజన విద్యార్థులు ఎవరైతే వెనుకబడిన తరగతుల నుంచి అయితే పోయి ఆ విద్యా సంస్థలలో చదువుతున్నారో వాళ్ళని అవమానపరిచే విధంగా ఈ అలుగు వర్షిని గారి మాటలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పి ఈ విద్యా వ్యవస్థ పైన సరైన అవగాహన లేక, పర్యవేక్షణ లేక కూడా ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దళితుల పైన, బహుజన వర్గాల పైన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఏ విధంగా ఉన్నదో మళ్ళొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నందున ఖచ్చితంగా దళితుల పైన వివక్ష చూపే విధంగా, దళిత విద్యార్థుల పైన, దళిత కుటుంబాల పైన వివక్షను చూపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామీణ స్థాయి, ఈ ఉన్నత విద్యతో సహా పాఠశాల విద్య, ఈ గురుకులాల విద్య కూడా దిగజారే స్థాయికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ యొక్క ప్రామాణికం తగ్గిపోతా ఉన్నది రోజు రోజుకు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పెరుగుతా ఉన్నాయి. గవర్నమెంట్ విద్యా సంస్థల యొక్క నాణ్యతను తగ్గించే దానిలో భాగంగానే, కుట్రలో భాగంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఖబర్దార్ అలుగు వర్షిని గారు, ఖచ్చితంగా మీరు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ రాష్ట్ర బహుజన దళిత వర్గాల విద్యార్థులకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే అలుగు వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.